నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని ఆవుల పుల్లారెడ్డి ఫంక్షన్ హాల్లో బుధవారం ఆళ్లగడ్డ నియోజకవర్గ బీజేపీ పార్టీ కార్యవర్గం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా ప్రజలకు సుస్థిర పాలన అందిస్తూ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అంటే ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చిందని అన్నారు. మోదీ నాయకత్వంలో మన రాష్ట్రం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందని, అటు రాష్ట్ర రాజధాని అమరావతి, ఇటు పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల వరకు తీసుకెళ్లడంలో పార్టీ కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ సంస్థాగత బలోపేతం, బూత్ స్థాయి కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు, జిల్లా కార్యదర్శి మనుప్రియారెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వెంకటేష్, ఆళ్లగడ్డ బీజేపీ అధ్యక్షుడు శ్రీకాంత్, ఆళ్లగడ్డ రూరల్ మండలాధ్యక్షుడు నరేష్ కుమార్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు లక్ష్మారెడ్డి, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆళ్లగడ్డ అర్బన్ అధ్యక్షులు శ్రీకాంత్ గారు. ఓకే సార్. పథక లబ్ధిదారులందరికీ కూడా ఎక్కువ ఫలితాలు లభించే విధంగా తీసుకొచ్చినటువంటి దాన్ని మేము ఈరోజు క్షేత్రస్థాయిలో తీసుకెళ్లిపోతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికే మేము జనతా భారతి అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రతి సోమవారం కూడా జనతా భారతి ద్వారా అటు తహసీల్దార్ కార్యాలయాల్లో కానీ కలెక్టరేట్లలో కానీ ఈ యొక్క సమస్యలను తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అతి త్వరలో చేరువ అనేటువంటి మరొక కార్యక్రమాన్ని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు తీసుకెళ్లే విధంగా ఈ యొక్క పథకాలు లబ్ధిదారుల్లో చేర్చే విధంగా కూడా చేరువ అనేటువంటి కార్యక్రమం ద్వారా మేము ఆ కార్యక్రమాన్ని తొందరలో చేయబోతా ఉన్నాం. ఆ విధంగా క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళి రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి క్షేత్రస్థాయిలో ఉండేటువంటి బలాన్ని కూడా మేము చూపెట్టబోతున్నామని కూడా మీకు తెలియజేసుకుంటాను. మరి ముఖ్యంగా ఆళ్లగడ్డ నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చడం లక్ష్యంగానే ఈ పర్యటన జరుగుతూ ఉంది. వారు ఇచ్చిన ప్రతి సూచన మేరకు ఇక్కడ పార్టీ అంతా ఏకతాటిపైకి వచ్చి ఖచ్చితంగా నియోజకవర్గంలోని కేటాయించిన కూటమిలో భాగంగా వచ్చిన స్థానిక సంస్థల్లో ఎంపీటీసీలు కానీ మున్సిపాలిటీలో కానీ జెడ్పీటీసీలు కానీ ప్రతి సీటు కూడా గెలిచి తీరుతామని చెప్పి పార్టీ మూలకంగా మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటనలో భాగంగా మన రాష్ట్ర పార్టీ నుండి దయాకర్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది ముఖ్య అతిథిగా. అలాగే మన జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు గారు ఇక్కడికి రావడం అండ్ కార్యకర్తలతో మండల అధ్యక్షులతో ఈరోజు మీటింగ్ ఇక్కడ జరగబోతుంది. అండ్ ఆళ్లగడ్డకి సంబంధించి ఆళ్లగడ్డలో బీజేపీని మన నరేంద్ర మోదీ గారికి సంబంధించిన ఎన్నో పథకాలను ఆయన చేసే సహాయ సహకారాలను ప్రజల స్థాయికి అండ్ ప్రతి గ్రామ స్థాయికి తీసుకెళ్ళి బీజేపీని ఆళ్లగడ్డ అసెంబ్లీ పరిధిలో బలోపేతం చేయడానికి అనుగుణ ప్రయత్నం అనేది చేస్తాము. అండ్ రాయలసీమ జిల్లాలో పర్యటనలో భాగంగా రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ దయాకర్ రెడ్డి గారి పర్యటనకు నంద్యాల జిల్లాలో ఘన స్వాగతం పలకడానికి జిల్లాలోని అన్ని మోర్చాల అధ్యక్షులు సీనియర్ నాయకులతో ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని మండలాధ్యక్షులు ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది వారిని ఘనంగా. అందులో భాగంగా కార్యకర్తల కష్టం తెలిసిన నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడిగా రావడం, వారు వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్క కార్యకర్తను దృష్టిలో పెట్టుకుని గుర్తింపు గౌరవం లభించేలాగా
ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పని చేయిస్తూ నిత్యం పార్టీ కార్యక్రమాలే వృత్తిగా భావించేలాగా పని చేసేలాగా పనిలో దించడం. అందులో భాగంగా దయాకర్ రెడ్డి గారు వారు గతంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేయడం ఇది రెండవసారి ప్రధాన కార్యదర్శి బాధ్యతల్లో. వారికి ఈ జిల్లాలోని ప్రతి ఒక్క సీనియర్ నాయకులను కార్యకర్తలను పేరుతో పిలిచేంత వారికి అపారమైన పరిచయాలు ఉన్న జిల్లా ఇది. అందులో భాగంగా వారి నేతృత్వంలో కూటమిలో భాగంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి సీటును కూడా గెలిచే విధంగా బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యవర్గ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఆలగడ్డ నియోజకవర్గంలోని మండలాధ్యక్షులతో సీనియర్ నాయకులతో సమావేశం జరుగుతుంది. పార్టీ కార్యక్రమాలు బూత్ స్థాయి వరకు తీసుకెళ్లడం, ప్రభుత్వం ఇచ్చే కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేర్చడం, ప్రచారం కల్పించడం, మరి ప్రభుత్వ ద్వారా పనులు చేయించి ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా నిత్యం జనంలోనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ఉండేదానికి వారు సంసిద్ధత వ్యక్తం చేసి వారిని ఆహ్వానించి ఈరోజు వారి సూచనలు కీలకమైన సలహాలు స్వీకరించి మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.